పెద్దపల్లి జిల్లా రామగుండం మున్సిపల్ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు స్థానికులు. గోదావరి ఖని శ్రీ కోదండ రామాలయం ప్రాంగణంలో 10వ డివిజన్ గ్రామసభ ఏర్పాటు చేశారు అధికారులు. అయితే చెప్పులతోనే ఆలయ ప్రాంగణంలో ప్రజలు తిరిగారని మండిపడ్డారు. ఆధ్యాత్మిక కేంద్రమైన రామాలయాన్ని చెప్పులతో తొక్కి అపవిత్రం చేశారన్నారు. దీనిపై ఆలయ అధికారులు స్పందించి తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు స్థానికులు. పేదలకు ఇందిరమ్మ ఇళ్ళు ఇస్తారని గత ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. అదేవిధంగా సంవత్సరం కాలం గడిచిన తర్వాత ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తు పెట్టుకోవాలని, కొంతమందికి ఇండ్లు రానోళ్లకు మరో దఫా దరఖాస్తులు పెట్టుకోవాలని 10వ డివిజన్లో ఏర్పాటు చేయడం జరిగింది. దరఖాస్తుల ప్రక్రియ మరి కోదండ రామాలయంలో ఈ దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతుంది. మరి పవిత్రమైనటువంటి ఈ యొక్క ఆలయంలో మరి యొక్క డివిజన్కి సంబంధించినటువంటి దరఖాస్తుదారులు మరి చెప్పులేసుకొని ఆ పవిత్ర ఆలయంలోకి పోవడం జరుగుతున్నది. ఆలయ ఈవో కానీ మరి ఆలయం ఉన్నటువంటి పూజారి కానీ ఎందుకు స్పందించడం లేదని మేము ఏఎఫ్టీ తరఫున అధికారులకు